నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. ఏంటి దరిద్రం? ఇలా అయితే దేశం బాగుపడ్డట్టే అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. టైటిల్ చూస్తే కాస్త కోపంగా పెట్టినట్టు మీకు అనిపిస్తోంది కదా? అవును, నాకు ఓ సంఘటన చూసిన తర్వాత బాగా కోపం వచ్చింది. దాని మీద వీడియో చేయాలనుకున్నాను. అందుకనే కోపంగానే టైటిల్ పెట్టా. అందుకే మీకు ఆ టైటిల్ అలా అనిపిస్తుంది. అయితే నేను మీకు ఆ వీడియో చూపిస్తాను. నేను చూసిన వీడియోని మీకు కూడా ప్లే చేసి చూపిస్తా. మీరది చూసారంటే, "నువ్వు చాలా ఓర్పుమంతుడివి నాయనా. అందుకే ఇంకా ఆ మాత్రం అన్నా పెట్టావు. మేమైతే ఇంకా గట్టిగా తిడతాము. మాకైతే ఇంకా ఎక్కువ కోపమొస్తది" అని జెప్పి మీరు కూడా అంటారు. ఆ వీడియో ఏంటో ఒకసారి ప్లే చేస్తాను చూడండి. ఇదెక్కడిదో తెలుసా ఈ సంఘటన? ఏదో నర్సరీలో జరిగింది, మొక్కలు పెంచే ఆ గార్డెన్‌లో జరిగింది అని అనుకుంటే పొరపాటే. ఇది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన సంఘటన. భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించారు కదా మొన్న. ఆగస్టు 1 తారీఖున ప్రారంభించారు. ఆ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే మంత్రులు, ఇంకా చాలామంది అతిరథ మహారథులు కూడా వచ్చారు కదా! అక్కడికి ఆ కార్యక్రమానికి, ప్రారంభోత్సవ కార్యక్రమానికి చుట్టుప్రక్కల గ్రామాల్లోని ప్రజలను కూడా ఆహ్వానించారు. అయితే వాళ్ళొచ్చి చక్కగా ఆ ప్రారంభోత్సవ కార్యక్రమం చూసి వెళ్ళుంటే బాగుండేది. కానీ అలా వెళ్ళలేదు. దొరికినట్టుగా పీక్కుపోయారు మొక్కలన్నీ కూడా. ఇళ్ళ దగ్గర నాటుకోవడానికో, మరి ఏం చేసుకోవడానికో, అంటే ఒకళ్ళు పీకినప్పుడు పోలీసులు ఖచ్చితంగా లాఠీలతో పని చెప్పి వాళ్ళకి కాస్త క్రమశిక్షణలో పెట్టుంటే ఇలా వందల మంది, వందల మొక్కలు పీక్కుపోయేవాళ్ళు కాదు. అరే మొక్కలే కదా, ఏమైందిలే పీక్కెళితే అని చెప్పి మీకు అనిపించవచ్చు. దానికి అంత కోప్పడాలా అని మీకు అనుమానం రావచ్చు. కానీ ఇంకొక సంఘటన చూపిస్తాను చూడండి. ఇది కూడా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిందే. అక్కడ బయట ఒక ఫౌంటైన్ లాగా పెట్టారు కదా! దాంట్లో దిగి కాళ్ళు చేతులు కడుక్కోవటం, మొహం కడుక్కోవటం, అక్కడ ఆడుకోవటం, ఏమైనా కొంచెమైనా సెన్స్ పనిచేస్తుందా? పైగా వాళ్ళల్లో చాలామంది స్మార్ట్ ఫోన్‌లు వాడుతున్న వాళ్ళే. చాలా చదువుకున్న వాళ్ళే. చాలా ఎక్కువ మంది కూడా చదువుకున్న వాళ్ళే. మరి అంత అన్‌ఎడ్యుకేటెడ్, పంచెలు, లుంగీలు కట్టుకున్న వాళ్ళేం లేరు. వాళ్ళైనా ఇంకాస్త జ్ఞానంతో ప్రవర్తిస్తారేమో. కానీ వీళ్ళు ఎలా ఇలా చేస్తున్నారనేది కాస్త ఆలోచన ఉన్నవాళ్ళైతే అలా చెయ్యరనేది అర్థమవుతుంది. వీళ్ళు ఏమాత్రం ఆలోచన లేకుండా, ఏమాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా అలా ఆ ఫౌంటైన్‌లలో ఆడుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలు ఎవరైనా వేరే దేశం వాళ్ళు చూస్తే మన భారతదేశం గురించి ఏమనుకుంటారు? ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఏమనుకుంటారు? భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అని చెప్పేసి మనం అంత గొప్పగా చెప్పుకున్నాం కదా! భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అంటే ఇది గేట్‌వే ఆఫ్ విశాఖపట్నం అని చెప్పేసి చెప్పుకున్నాము. ఉత్తరాదికి గేట్‌వే అని చెప్పేసి మాట్లాడుకున్నాము. మరి అలాంటిది దీని గురించి ఎంతో గొప్పగా నాయకులు కూడా స్టేజ్ మీద స్పీచ్ ఇచ్చారు. ఇక్కడి నుంచి ఇప్పుడు రాబోయే కాలంలో నుంచి మొత్తం అంతా ఇక అభివృద్ధే జరగబోతోంది. ఇక్కడ విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఈ జిల్లాలు మొత్తం కూడా అభివృద్ధి బాటలో పరుగులు పెట్టబోతున్నాయి అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం కదా! ఆ రోజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఓపెనింగ్ రోజు ఇంత గ్రాండ్‌గా చేశారు కదా! గిన్నీస్ రికార్డ్ కూడా వచ్చింది దీనికి. అంతా కలిసి వాళ్ళ సాంప్రదాయ ధింసా నృత్యం చేసి గిన్నీస్ రికార్డ్ కూడా సాధించారు కదా! మరి ఇవన్నీ చూసిన తర్వాత ఇది చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఇలా మొక్కలు పీకెళ్ళిపోవటం, అవసరం ఉన్నా లేకపోయినా ఇలా చేయటం అనేది అసలు ఏమన్నా సమంజసమా? కాదు. కానీ మన భారతదేశంలో, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్‌లో కాస్త సిగ్గు పక్కన పెట్టి మాట్లాడాలి. ఉన్నది ఉన్నట్టు చెప్పాలంటే, అవసరం ఉన్నా లేకపోయినా కంటికి అందంగా కనిపించింది, కంటికి ఇంపుగా కనిపించిందంటే మన చేతిలోకి వచ్చేయాల్సిందే అది. ఇంకా మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలి. మనం ఎప్పుడైనా రోడ్డు మీద యాక్సిడెంట్లు చూస్తూ ఉంటాం. చాలామంది ఇతర దేశాల్లో అయితే దాన్ని కదిలించరు. ఒకవేళ ఏమైనా కాస్త మానవత్వం ఉంటే ఆ యాక్సిడెంట్‌లో గాయపడిన వాళ్ళని ఆస్పత్రికి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక లిక్కర్ లోడ్‌తో వెళ్తున్న లారీ పడిపోయిందనుకోండి, ఆ లిక్కర్ బాటిల్స్‌ని ఎవరు ముట్టుకోరు. ఇక్కడ లిక్కర్ బాటిలే కాదు, ఫెనాయిల్ ట్యాంకర్ వెళ్ళిపోతున్నా గానీ అది పడిపోతే క్యానుల్లో పట్టుకొచ్చుకుంటారు. మన భారతదేశంలో ఇలాంటివి మనం చూస్తున్నాం. ఇతర దేశాల్లో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ జరుగుతున్న డ్యామేజ్ గురించి పోలీసులకి కంప్లెయింట్ ఇస్తారు. ఆ తర్వాత ఇమ్మీడియేట్‌గా అక్కడ ఆ యాక్సిడెంట్‌లో ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళని ఆస్పత్రికి చేర్చడానికి ప్రయత్నాలు చేస్తారు. కానీ మనం అలా కాదు. ఫస్ట్ దాంట్లో ఏముంది అనేది దోచుకెళ్ళే ప్రయత్నమే చేస్తాం. అక్కడి నుంచి దోచుకెళ్ళింది దాచుకునే ప్రయత్నంలో ఉంటాం. ఈ యాక్సిడెంట్‌లో వాడికి రక్తం వస్తున్నా, వాడు చస్తున్నా, వాడు ఏడుస్తున్నా,
మనం ఏమీ పట్టించుకోం. కొన్ని సందర్భాల్లో మాత్రమే కొంతమంది హెల్ప్ చేసినవి కూడా మనం చూసాం. విదేశాల్లోనే కొన్ని ఘర్షణ వాతావరణాలు జరిగినప్పుడు అక్కడ ఉన్న భారతీయులు పక్కన వాళ్ళకి హెల్ప్ చేసి చాలా మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళని కూడా మనం చూసాం. అది కూడా విదేశాల్లో, మన దగ్గర కాదు. మన దగ్గర కూడా ఒకటి అరా సందర్భాలే, ఎక్కువ లేవు. మళ్ళీ చెప్పుకోవాలంటే మచ్చు తునకల్లాగా అక్కడొకటి కనిపిస్తాయి అంతే. అంతే తప్ప స్వార్థం లేనివి, లేకపోతే పక్కన వాళ్ళ మంచి కోరేవి ఎక్కువగా కనిపించవు, చాలా తక్కువ ఉంటాయి మన భారతదేశంలో వెతుక్కోవాలంటే. అయితే చాలామంది అంటారు, మరి మీ మీడియా వాళ్ళు ఇన్ని కబుర్లు చెప్తున్నారు కదా, మీ మీడియా వాళ్ళు ఏమైనా తక్కువ అని. తక్కువేం కాదు. ఇక్కడ కూడా మీడియాలోనే కాదు, సినిమా రంగమనే కాదు, పాలిటిక్స్లోనే కాదు, ఏ రంగంలో చూసినా భారతదేశంలో స్వార్థమే ఎక్కువ కనిపిస్తుంది. ఈవెన్ మీడియాలో కూడా చాలామంది ఒక పార్టీని కాస్తూ అక్కడ ఏ అన్యాయాలు జరుగుతున్నా సరే, ఏ అక్రమాలు జరుగుతున్నా సరే, నిలువున ప్రాణం తీసేస్తున్నా సరే, లేకపోతే భూ కబ్జాలు చేసే నాయకులున్నా సరే, వాళ్ళు డబ్బులు ఇచ్చారు కదా, వాళ్ళ డబ్బులతో మన ఛానల్ నడుస్తుంది కదా, మొయ్యండి వాళ్ళ పల్లకి, వాళ్ళని భుజాలను ఎక్కించుకుని జీవితాంతం బానిసల్లాగా మోద్దామని చెప్పేసి మోసే ఛానల్స్ కూడా ఉన్నాయి. మీడియాలో కూడా స్వార్థపరులు ఉన్నారు. మీడియా ఏమీ తక్కువని నేను చెప్పడం లేదు. కానీ బేసిక్ సెన్స్ అనేది కొంచెం ఉంటే ఇలాంటి పనులు మాత్రం చేయకుండా ఉంటారు. కనీసం క్రమశిక్షణ, అక్కడ ఉన్న పోలీస్ అధికారులు లేకపోతే సెక్యూరిటీ వాళ్ళు ఇలా ఫస్ట్ మొక్కలు పీకుతున్న వాళ్ళ మీద కొంచెం యాక్షన్ తీసుకుని ఉంటే ఇంత భారీ స్థాయిలో మొక్కలన్నీ పీక్కుపోయేలాగా వందల మంది ఆ రోడ్డు మీద ఆ పీక్కున్న మొక్కలు పట్టుకుని వెళ్ళిపోవటం కూడా మనం చూడొచ్చు. ఇలా చేసి ఉండేవాళ్ళు కాదేమో అని అనిపిస్తుంది. కనీసం అంటే మనం కూడా కొన్ని సందర్భాలు అనుకుంటాం, అరే రే లాఠీ చార్జ్ చేశారే అని చెప్పేసి. ఎందుకు చేస్తారు లాఠీ చార్జ్ పోలీసులు మాత్రం? ఇలా క్రమశిక్షణ తప్పి విచ్చలవిడిగా ప్రవర్తిస్తే, లేకపోతే పైత్యం తలకెక్కి ఎలా పడితే అలా ప్రవర్తిస్తే, ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తే పోలీసులు కూడా లాఠీ చార్జ్ చేయాల్సి వస్తుంది. తప్పులేదు, చేసినా కానీ కొన్ని సందర్భాల్లో మనం యాక్సెప్ట్ చేసి తీరాలి. అరే కొట్టారు, అరే తిట్టారు, అరే నెట్టారు, అరే అరిశారు అని గింజుకోకూడదు. ఇలాంటివి చూస్తున్నప్పుడు మాత్రం సబబుగానే ఉందండి లాఠీ చార్జ్ అని అనిపిస్తుంది. దీని మీద మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.